హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చి యూపీఐ మనీ ఎర్నింగ్ అప్లికేషన్ తీసుకొచ్చారనమాట. సో ఈ అప్లికేషన్లో ఈజీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్లో ఏం వర్క్ చేస్తే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీకు వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి మనీ ఎర్నింగ్కి రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తుంటాం అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఫ్యూచర్లో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అప్లికేషన్ పేరు వచ్చి కేస్ నింజా అనమాట. సో ఈజీ ఎర్నింగ్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్లో. సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్తో అయితే సైన్అప్ చేసుకోవాలన్నమాట. సో కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన జీమెయిల్ కనిపిస్తుంది. ఒక జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రీడైరెక్ట్ అవుతారు అనమాట. సో స్టార్ట్ ఎండింగ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు చాలా అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఇన్స్టాల్ చేసి మీరు టైం అయితే స్పెండ్ చేయాలి. మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్లో ఎక్కువ మనీ ఎర్న్ చేయాలంటే ఈ ఆప్షన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. మీరు చాలా ఎక్కువ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ని చూసినట్లయితే పర్ మినిట్కి వచ్చి 61 కాయిన్స్ అయితే ఇస్తాడు అనమాట. టోటల్గా అయితే 3000 ప్లస్ కాయిన్స్ అయితే ఇస్తాడు. మీరు ఈజీగా దీంట్లో నుండి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో దాని వాల్యూ వచ్చి మీకు 38 రూపీస్ దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ మినిమం ఎంత విత్డ్రా కూడా ఎంతో చెప్తాను. సో 2 ఆప్షన్స్లో అయితే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చి పేటిఎం, ఇంకోటి వచ్చి యూపీఐలో అయితే విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. లైవ్లో విత్డ్రా కూడా చేసి చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకా కొద్దిగా పైకి స్క్రాల్ చేస్తే ఈ విధంగా ఇంకా కొన్ని యాప్స్ అయితే వస్తాయన్నమాట. ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసి ఈ విధంగా ఇక్కడైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసి నేను 200 పాయింట్స్ దాకా అయితే చేశాను అనమాట. సో ఇక్కడ సైన్అప్ బోనస్ కింద అయితే మీకు 100 కాయిన్స్ ఇస్తాడనమాట. సో తర్వాత ఇక్కడ మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్ ఏంటో మీకు చూపిస్తాను. కింద వచ్చి మీకు సో వీడియోస్ చూస్తే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టే అప్డేటెడ్ అని ఉందా, సో దాని గురించి అయితే చెప్తాను. మీరు రిఫర్ చేస్తూ కూడా ఇందులో ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో సర్వేస్ చేస్తూ గేమ్స్ అనేవి ప్లే చేస్తూ టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తూ ఇక్కడ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు 200 పాయింట్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు రిడీమ్ చేసుకోవడానికి ఏ ఆప్షన్ ఉన్నాయి చూపిస్తాను. అందులో మినిమం విత్డ్రా ఎంత కూడా ఇప్పుడైతే చూపిస్తాను. సో రిడీమ్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే ఈ విధంగా మీకు కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోమంటాడు అనమాట. సో మందైతే ఇండియా ఇచ్చేయండి. ఇండియా ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో పేటీఎంలో చేసుకోవాలనుకున్న వాళ్ళు పేటీఎం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. యూపీఐలో చేసుకోవాలనుకుంటే యూపీఐ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను యూపీఐ అయితే చూపిస్తాను. సో యూపీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ అయితే యూపీఐ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో బ్యాంక్లో ఏ విధంగా ఉందో ఆ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి పేటీఎం అనమాట. సో పేటీఎం మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేటీఎం నెంబర్ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. అండ్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ కింద అయితే మీరు చూసుకోవచ్చు. ప్లీజ్ అయితే పేటీఎం నెంబర్ అనేది కేవైసీ వెరిఫైడ్ అయిన నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే మీకు వాలెట్లో వస్తుంది కాబట్టి. సో ఒకవేళ పేటీఎం లేదనుకుంటే ఫోన్పే, గూగుల్ పే ఉన్న వాళ్ళు యూపీఐ నెంబర్ అయితే ఇవ్వండి, పర్వాలేదు. సో యూపీఐలో మీరు విత్డ్రా అయితే చేసుకునే ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు యూపీఐ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. పేమెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ అని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 25 రూపీస్ని మీరు విత్డ్రా చేయాలంటే 4000 పాయింట్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం అయితే మీరు 500 దాకా చేసుకోవచ్చు. మినిమం అయితే 25 రూపీస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ ఇప్పుడు నా వాలెట్లో అయితే 3800 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఈజీగా విత్డ్రా అయితే పెట్టుకోవడానికి ఇంకొక 200 కాయిన్స్ అనేది నేను ఎర్న్ చేసుకుంటే చాలు నేను 25 రూపీస్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంతకు చెప్పాను కదా సర్వీస్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు అనేది. ఇక్కడ చాలా రకాల సర్వీస్ అయితే ఉంటాయన్నమాట. సిపిఎక్స్ సర్వీస్ అని, బిట్లేబ్ సర్వీస్ అని, టైమ్ వాల్ సర్వీస్ అని. సో ఈ సర్వీస్ కూడా మీరు కంప్లీట్ చేస్తే ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మీకైతే గేమ్స్ అనేవి ప్లే చేస్తూ ఎర్నింగ్ చేసుకునే దాని గురించి చెప్పడం జరిగింది. సో టాస్క్లు అనేవి చూద్దాం. టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తూ కూడా ఇక్కడ ఈజీగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఐఫ్రెండ్ అనే యాప్ ఉందన్నమాట. సో ఈ ఐఫ్రెండ్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ స్టెప్స్ అయితే ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేయాలన్నమాట. సో ఓపెన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి బ్యాక్ వచ్చారనుకోండి 1500 కాయిన్స్ అయితే సో మీ వాలెట్లో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టే అప్డేటెడ్ అని ఉంది కదా, సో దీంట్లో అయితే మీకు ఫ్రీగా 200 కాయిన్స్ అయితే ఇస్తాడు అనమాట. నా వాలెట్లో ఇంకా 200 కాయిన్స్ యాడ్ అయితే చాలు, నేను ఈజీగా అయితే విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఈ 200 కాయిన్స్ అనేది మీకు రావాలంటే సో వీళ్ళకి సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ నేను ఎలా రిసీవ్ చేయాలనేది చెప్తా ఫ్రెండ్. సో రిడీమ్ నా మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత క్రోమ్తో అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు జాయిన్ అయిపోయి బ్యాక్ వచ్చారనుకోండి, మీకు రిసీవ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. రిడీమ్ చేసిన తర్వాత ఈ విధంగా రిడీమ్ అని వస్తుంది అనమాట. టోటల్గా ఇవన్నీ నేను చేసి నా వాలెట్లో క్రెడిట్ అయితే విత్డ్రా కూడా టోటల్గా చేసి చూపిస్తా ఫ్రెండ్స్. టోటల్గా సో ఇప్పుడు నా వాలెట్లో క్రెడిట్ అయిందో లేదో చూపిస్తా. సో గాయస్ చూసుకోవచ్చు, నా వాలెట్లో 4000 ప్లస్ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు రిడీమ్ అయితే చేసి చూపిస్తా ఫ్రెండ్స్. సో సింపుల్గా రిడీమ్ నా మీద క్లిక్ చేయండి. సో నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఏరో మార్క్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశాను అనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను 25 రూపీస్ అయితే ఇప్పుడు విత్డ్రా అయితే చేసి చూపిస్తాను. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత రిడీమ్ నౌ మీద క్లిక్ చేయండి. సో రిడీమ్ నౌ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ విధంగా అయితే నా బ్యాలెన్స్ అయితే కట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు నా వాలెట్లో వచ్చిందో లేదో మీకు చూపిస్తా. పై నుండి నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట. సో మీరైతే చూసుకోవచ్చు. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, సక్సెస్ అయితే అయిపోయిందనమాట. సో గాయస్ ఇప్పుడు చూసుకోవచ్చు, నా వాలెట్లో అయితే క్రెడిట్ అయితే అయిందనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో కేస్ నింజా యాప్లో నుండి నాకు రిసీవ్ అయితే అయింది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.